ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రజని. మా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ధనం మూలం ఇదం జగత్ అని చెబుతూ నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ధనలేమి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, సంతానలేమి, ఉద్యోగ సమస్య, వ్యాపారంలో ఎల్లప్పుడూ నష్టం రావడం, వివాహం కాకపోవడం. మీరు గనుక ఇటువంటి సమస్యల బారిన పడినట్లయితే మీ సమస్యలను ఇప్పుడే పరిసమాప్తం చెయ్యండి. ప్రేక్షకులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి ఆ సమస్యల నుండి బయటపడేందుకు పరిష్కార మార్గాన్ని అన్వేషించి ప్రతిరోజూ జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. కాని ఇందులో ఏమాత్రం పరిష్కార మార్గాన్ని అన్వేషించకుండా చాలా త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. కాని ఈ రోజుల్లో ఇలాంటి వాటికి ఒక పరిష్కార మార్గం ఉంది. ఆ పరిష్కార మార్గం గురించి తెలియజేయడానికి మా ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఒక విశిష్టాతిథి విచ్చేశారు. ఆయన శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆరాధకులు శ్రీ ఆనంద బ్రహ్మహార్య గురువర్యులు. మరి వారికి స్వాగతం పలుకుదామా? నమస్కారం గురుగారు. నమస్కారం. మా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నేటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి జీవించడానికి గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలు ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం. తన ద్వారా సృష్టించిన డబ్బుపైనే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంది. మనిషికి ప్రతిరోజు డబ్బు అవసరం ఉంటుంది. డబ్బు వల్లే మనిషి యొక్క ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కూడా దూరమవుతాయన్నది సత్యం. ఈ ప్రపంచంలో మనిషి ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు ప్రశాంతత పొందాలని అనుకుంటాడు. అందుకోసం రేయి పగలు శ్రమిస్తూ ఉంటాడు. ఇది మాత్రమే కాదు, ఆదాయం విషయంలో ఎన్నోసార్లు ఓడిపోతాడు. మళ్ళీ అన్నిసార్లు ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నం ఏ విధంగా ఉండాలంటే గాలి వీచే దిశలో నావ వెళుతున్నట్లుగా అన్నమాట. గురుగారు, మీరు చెప్పింది నాకు సరిగా అర్థం కాలేదండి. దయచేసి మరి కాస్త వివరంగా చెప్పండి. తప్పకుండా. గాలికి వ్యతిరేక దిశలో నావ ప్రయాణించలేదు కదా. అదే కనుక గాలికి అనుకూల దిశలో సాగితే అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అదేవిధంగా మనిషి డబ్బు సంపాదించే సమయంలో తన శక్తి సామర్థ్యాలతో పాటు ఆ భగవంతుడి కృప కూడా ఉండాలి. ధనానికి అధిదేవతైన ధనలక్ష్మి అనుగ్రహం గనక ఉంటే మనం ఎక్కువ డబ్బును సంపాదించగలుగుతాం. గురువుగారు, మనందరికీ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులుంటాయి? ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆర్థిక సమస్య ఉంటుంది. అందుకు ఎన్నో కారణాలుంటాయి. అన్నిటికంటే ముందు జాతక చక్రంలో ఉండే గ్రహదోషం, రెండవది గత జన్మ కర్మదోషం, మూడవది మీ ఇంటి వాస్తు దోషం లేదా భూమి దోషం. ఈ 3 దోషాలు గనక ఉంటే మీ దగ్గర డబ్బు నిలవదు. అంతేకాకుండా మనిషి ఏమాత్రం శక్తివంతం కాలేకపోతాడు. మరి దీనికి సులభమైన పరిష్కార మార్గం ఏమిటి గురువుగారు? సుఖశాంతులు, ప్రశాంతత ఉండాలని కోరుకుంటే ఈ సంపూర్ణ ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకోండి. ధనలక్ష్మి అమ్మవారి కృప మీకు లభిస్తుంది. మీరు కూడా సుఖ సంతోషాలు, ఆనందాలు పొందగలుగుతారు. ధనలక్ష్మి అమ్మవారి రాకతో మీ గృహంలో ఉన్న విభేదాలు, గొడవలు అన్నీ దూరం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య బంధం సుమధురంగా ఉంటుంది. మానసిక దుఃఖం తొలగిపోతుంది. పిల్లల విద్య, వివాహం లేదా ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులున్నా ధనలక్ష్మి యంత్రం ద్వారా నివారించబడతాయి. ఇప్పుడు మీ జీవితంలోకి కూడా ధన సంపదలు, ఐశ్వర్యాలు సమకూరగలవు. అందుకు మీరు చెయ్యవలసి ఉంటుంది ఒకే ఒక కాల్. మా సంస్థానికి కాల్ చేయండి. ఇంకా మీ జన్మ తిథి, జన్మస్థలం చెప్పండి. ఇంకా తెప్పించుకోండి సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. ఇది మీ దుఃఖాలను నాశనం చేస్తుంది. ఇంకా మీకు అందిస్తుంది ఆనందాలను మరియు సంపన్నతలను. సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం యొక్క ప్రభావం చేత సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు మీ గృహంలోకి వేంచేస్తుంది. ఆపై మీకెప్పటికీ ధనలేమి అనేది ఉండదు. గురువుగారు, ఈ సమస్యలన్నింటినీ సంపూర్ణ ధనలక్ష్మి యంత్రంతో పరిష్కరించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ ప్రపంచంలోని ప్రతి సమస్యకు పరిష్కారాలు వేదాలు, శాస్త్రాలు, పురాణాల్లో ఉన్నాయన్నమాట. దీనికి సరైన పద్ధతి, సరైన విధి అనుసరించి అన్ని కష్టాలు, ఇబ్బందులను నివారించవచ్చు. గురువుగారు, సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం యొక్క సామగ్రిలో ఏమేముంటాయి? వాటి గురించి కాస్త వివరంగా చెప్పండి.
ఈ సంపూర్ణ ధనలక్ష్మి యంత్రంలో మొత్తం 7 సర్వసిద్ధి సామగ్రి ఉన్నాయి. ఇందులో మొదటిది ధనలక్ష్మి పెండెంట్. స్వయంగా ధనలక్ష్మి అమ్మవారి అస్తిత్వం ఇందులో ఉంటుంది. ఇందులో మరోవైపు ధనలక్ష్మి ప్రాప్త యంత్రం ఉంది. ఈ పెండెంట్ని గనక మెడలో ధరించినట్లయితే వారి వద్దకు ధనం వస్తుంది. రెండవది ధనలక్ష్మి అమ్మవారి సిద్ధ ప్రతిమ. సౌభాగ్యం మరియు సంపదలను తెస్తుంది. దీనిని పూజా గృహంలో, దుకాణంలో, ఫ్యాక్టరీలో ఉంచి పూజ చేసినట్లయితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మరి ఇది మేరు యంత్రం. ఈ మేరు యంత్రం తాబేలు ఆకృతిలో ఉంటుంది. ఇంకా మీ సంపదను పెంపొందిస్తుంది. నాలుగవది శ్రీ యంత్రం. దీనిని పని ప్రదేశంలో ఉంచి పూజించినట్లయితే అక్కడ పనిలో ఎటువంటి అవాంతరాలు తలెత్తవు. ఐదవది శ్రీ లక్ష్మీచరణ పాదుక. ఇది డబ్బును తేవడంతో పాటుగా సుఖ సమృద్ధులను, ఆనందాలను తెస్తుంది. గుప్తధనం దానంతట అది ప్రాప్తిస్తుంది. ఆరవది ద్విముఖీ రుద్రాక్ష. ఈ ద్విముఖీ రుద్రాక్షను ఆ పరమశివుని మూడవ కన్నుతో పోల్చడం జరుగుతుంది. ఎక్కడైతే శివుని దృష్టి పడుతుందో అక్కడ అన్ని కష్టాలు హరించిపోతాయి. దాంతో మీ బంధాలన్నీ మధురంగా మారగలవు. ఏడవది వాస్తు మరియు దృష్టి దోష నివారక యంత్రం. దీన్ని ఇంటి ముఖద్వారంలో కనుక వేళ్లాడదీసినట్లయితే వాస్తు సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే ప్రతికూల శక్తులను నిలువరిస్తుంది. గురువుగారు, చాలా అద్భుతంగా మీరు సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం గురించి విలువైన సమాచారం అందించారు. మీకు ధన్యవాదాలండి. లక్ష్మీ అమ్మవారి దైవిక శక్తితో పరిపూర్ణమైన సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం యొక్క ధర కేవలం 5,100 రూపాయలు. ఒక ప్రత్యేక ధార్మిక కార్యక్రమం కింద ఇది మీకు లభిస్తుంది కేవలం 1,990 రూపాయలకు. డెలివరీ ఛార్జీలు 200 రూపాయలు అదనం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఒక ధనలక్ష్మి పెండెంట్తో పాటు మరొక ధనలక్ష్మి పెండెంట్ పొందండి పూర్తిగా ఉచితంగా. దీనితో పాటు కుబేరుని కూడా. దీనితో మూసుకుపోయిన భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితంలో ధన సంపదలు, వెండి బంగారాలు మరియు ఆభరణాలను నింపుతుంది. మీ వాంఛలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే మీకు లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. అలాగే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంకా మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఆయన చెబుతున్నటువంటి విషయం నిజమా అబద్ధమా అనే కదా మీరు ఆలోచించేది? అది నేను అర్థం చేసుకోగలను. అయితే మరి ఈ వీడియో చూడండి. నమస్కారం, నా పేరు అనితామూర్తి. నా భర్త మా పెళ్లైన 2 ఏళ్లకే ఒక యాక్సిడెంట్లో మరణించారు. ఆయన మరణించిన తరువాత ఈ దుకాణం బాధ్యత నా మీద పడింది. ఇంట్లో పిల్లల్ని సరిగా చూసుకోలేకపోయేదాన్ని. అలాగే దుకాణాన్ని కూడా చూసుకోలేకపోయేదాన్ని. దుకాణంలో వ్యాపారం సరిగా జరిగేదే కాదు. జీవితం చాలా దుర్భరమైపోయింది. మనసుకు ప్రశాంతత కూడా లేకుండా పోయింది. నా భర్త మరణించిన తరువాత మా అత్తింటివారు నన్ను ఇంటి నుంచి బయటికి పంపేశారు. నాకేం చేయాలో కూడా ఏమాత్రం పాలుపోలేదు. మరణం తప్ప వేరే మార్గం లేకపోయింది. అయితే ఒక రోజున సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం గురించి నా స్నేహితురాలు నాకు చెప్పింది. నేను దీని గురించి తెలుసుకొని ఇంటికి తెప్పించుకున్నాను. ఆ తరువాత నేను ప్రతిరోజు దాన్ని పూజించడం మొదలుపెట్టాను. ఆ పూజల ఫలితంగా మా అత్తమామలు మా ఇంటికి వచ్చారు. నన్ను, నా పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు. ఇంకా దుకాణం కూడా చాలా బాగా నడుస్తోంది. దీనంతటికీ కారణం సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. దీంతో నాకు ప్రయోజనం చేకూరింది. నమ్మకముంచి మీరు తెప్పించుకోండి, మీకు మేలు జరుగుతుంది. మిత్రులారా, ఎన్నో యుగాలుగా లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి దీపావళి రోజున అమ్మవారి పూజార్చనలు చేయడం జరుగుతుంది. అందుకే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యంత్రాన్ని మీరు దీపావళి సందర్భంగా లక్ష్మీ అమ్మవారి పూజ రోజున స్థాపించినట్లయితే త్వరలోనే దాని ప్రయోజనం మీకు కలుగుతుంది. మరైతే ఆలస్యం దేనికి? ఈ దీపావళికి మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారిని స్వాగతించండి. ఈరోజే కాల్ చేసి తెప్పించుకోండి సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. నమస్కారం, నా పేరు పరమేష్. నేను 5 ఏళ్ల క్రితం లారీ క్లీనర్గా పని మొదలుపెట్టాను. నాకు లారీ డ్రైవర్కి మధ్య ఏదో ఒక కారణం వల్ల గొడవ అవుతూ ఉండేది. ఒకరోజున లారీ డ్రైవర్ మా ఓనర్కి నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పి నన్ను పనిలోంచి తీయించేశాడు. ఒక వారం రోజులు పనేమీ లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్నా. అలా ఇంట్లో ఉంటూ టీవీ చూస్తున్నప్పుడు సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం గురించి ప్రకటన చూశాను. అందరూ కూడా తమ కష్టం గురించి, అలాగే ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ ఉన్నారు. అది చూసి నేను అనుకున్నాను, నేను కూడా ట్రై చేసి చూడాలని. ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. నా స్నేహితుడి దగ్గరకు వెళ్ళి డబ్బు అప్పు తీసుకున్నాను. సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకుని పూజ చేశాను. ఈ పెండెంట్ ధరించడం మొదలుపెట్టాను.
ఈ పెండెంట్ ధరించిన తర్వాత అంతా బాగుండసాగింది. ఇప్పుడు చూడండి, నేను 2 లారీలకి యజమానిని. ఇదంతా సాధ్యమైంది సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రంతో. మీరు కూడా విశ్వాసంతో తీసుకోండి, మీకు మేలు కలుగుతుంది. మిత్రులారా, ఎన్నో యుగాలుగా లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి దీపావళి రోజున అమ్మవారి పూజార్చనలు చేయడం జరుగుతుంది. అందుకే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యంత్రాన్ని మీరు దీపావళి సందర్భంగా లక్ష్మీ అమ్మవారి పూజ రోజున స్థాపించినట్లయితే త్వరలోనే దాని ప్రయోజనం మీకు కలుగుతుంది. మరైతే ఆలస్యం దేనికి? ఈ దీపావళికి మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారిని స్వాగతించండి. ఈరోజే కాల్ చేసి తెప్పించుకోండి సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. నమస్కారం. నా పేరు రాజు. తను నా భార్య సరోజ. మాకిద్దరు పిల్లలు. ఒక అబ్బాయి పియూసీ చదువుతున్నాడు, రెండోవాడు ఎస్ఎస్ఎల్సి చదువుతున్నాడు. ఇంట్లో ఎన్నో సమస్యలుండేవి. భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే బయట కూడా ప్రశాంతత ఉండేది కాదు. ఏదైనా పని చేస్తే సరైన రెస్పాన్స్ ఉండేది కాదు. పని చేయాలని అనిపించేదే కాదు నాకు. అప్పుడు నా స్నేహితుడు ఈ సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం గురించి నాకు చెప్పాడు. ఈ ధనలక్ష్మి యంత్రాన్ని తెప్పించుకుని ఇంట్లో పూజ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాం. కుటుంబంలో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తూ ఉన్నాయి. మీరంతా కూడా ఈ ధనలక్ష్మి యంత్రంతో లాభపడతారని ఆశిస్తున్నాను. మా వారు చెప్తుంది నిజం. మాకెంతో మేలు జరిగింది, మీకు కూడా మేలు జరుగుతుంది. సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకొని శ్రద్ధాభక్తులతో పూజిస్తే మీకు కూడా మేలు జరుగుతుంది. నమస్కారం. మీ పేరున అభిమంత్రించబడిన సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని తెప్పించుకున్న తరువాత దాన్ని తిరిగి ఇచ్చేసినట్లయితే దానర్థం మీరు ధనలక్ష్మి అమ్మవారిని అనాదరించినట్లే. అందుకే మీరు పూర్తి నిష్ఠా శ్రద్ధా భావనతో దాన్ని మీ గృహంలో స్థాపింపచేయండి. ఇంకా మీ జీవితాన్ని ఆనందంతో నింపుకోండి. నమస్కారం. నా పేరు రుద్రగౌడ. ఈయన మా అన్నయ్య బైరగౌడ. మేము చిన్నప్పటి నుంచి కూడా హాయిగా ఉండేవాళ్ళం. పెద్దవుతున్న కొద్దీ చెప్పుడు మాటలు విని మేము కోర్టుకెళ్ళాం, కేసేసుకున్నాం. మరోవైపు మా అన్నయ్య వేరే ఇల్లు కట్టుకున్నాడు, నేను కూడా వేరే ఇల్లు కట్టుకున్నాను. అయినా ప్రశాంతత లేదు. మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఓ రోజు మా స్నేహితుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పాడు. నేను ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకుని పూజ చేయడం మొదలుపెట్టాను. 15 రోజుల్లోగానే మనసుకు ప్రశాంతత చేకూరింది. జీవితం ఎందుకు ఇలా ఉందనుకుని మా అన్నయ్యకి నేను ఫోన్ చేశాను. మా అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, అన్నయ్య నాకు ఆస్తి అక్కర్లేదు అని. అప్పుడు మా అన్నయ్య అడిగారు, ఆస్తి నీకు ఎందుకు అక్కర్లేదని. అప్పుడు నేను చెప్పాను, చెప్పుడు మాటలు విని మీ మీద కేసేశాను, క్షమించమని అడిగాను. అప్పుడు ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఇప్పుడు నేను మా అన్నయ్య కలిసి బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. మా ఆస్తి డబుల్ అయింది. ఇద్దరం కలిసి సొంత ఇల్లు కొనుక్కున్నాము. దీనంతటికీ కారణం సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. మీరు కూడా విశ్వాసంతో తీసుకోండి, మీకు మేలు కలుగుతుంది. మా తమ్ముడు చెప్పాడు సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం వల్ల లాభం కలుగుతుంది అని. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరం కూడా హాయిగా జీవితం గడుపుతూ ఉన్నాం. జీవితంలో ఒకవేళ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే అందుకు ముఖ్య కారణం మీ జాతకంలో ఉన్న దోషం కావచ్చు, లేదంటే మీ గత జన్మ కర్మ దోషమైనా లేక వాస్తు దోషమైనా కావచ్చు. ఈ దోషాలన్నిటి నుంచి విముక్తి లభించి మీ జీవితాన్ని ఆనందమయం, సుఖ సమృద్ధిమయం చేసేందుకు దేశంలోని ఎందరో జ్యోతిష్య పండితులు శాస్త్రాన్ని శోధించి తయారు చేశారు వేద పురాణాల్లో వర్ణించబడిన సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని. దీని ప్రభావంతో మీ జీవితంలోని సమస్యలన్నీ దూరమవుతాయి. సుఖ సమృద్ధైన, ఆర్థిక సమృద్ధైన మీరు సఫలత పొందుతారు. మీ దంపతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. గృహ వాహన సౌఖ్యం పొందుతారు. మీకు ఆస్తి అంతస్తు కలిసి వస్తుంది. ఇక ఆలస్యం చేయకండి. మీ ఆనందమయ జీవితానికి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఇవ్వాడే కాల్ చేయండి, తెప్పించుకోండి సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం. చూశారు కదా ప్రేక్షకులారా, ఇప్పటికైనా మీకు నమ్మకం ఏర్పడుంటుంది. ఖచ్చితంగా నమ్మి ఉంటారు. మీరు కూడా వీరిలాగే జీవితాన్ని మార్చుకోండి. మీ గృహంలో కూడా సుఖశాంతులను నెలకొల్పుకోండి. మీరు చేయవలసిందల్లా సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకోండి. శ్రద్ధా భక్తులతో పూజించి ఆ ధనలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి మీ పేరు, మీ పుట్టిన తేదీ, ప్రదేశాలను తెలిపి ఈ సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెప్పించుకోండి. నమస్కారం.
లక్ష్మీ అమ్మవారి దైవిక శక్తితో పరిపూర్ణమైన సంపూర్ణ శ్రీ ధనలక్ష్మి యంత్రం యొక్క ధర కేవలం 5,100 రూపాయలు. ఒక ప్రత్యేక ధార్మిక కార్యక్రమం కింద ఇది మీకు లభిస్తుంది కేవలం 1,990 రూపాయలకు. డెలివరీ ఛార్జీలు 200 రూపాయలు అదనం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఒక ధనలక్ష్మి పెండెంట్తో పాటు మరొక ధనలక్ష్మి పెండెంట్ పొందండి పూర్తిగా ఉచితంగా. దీనితో పాటు కుబేరుని కూడా. దీనితో మూసుకుపోయిన భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితంలో ధన సంపదలు, వెండి బంగారాలు మరియు ఆభరణాలను నింపుతుంది. మీ వాంఛలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే మీకు లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. అలాగే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది.